అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? నిన్న నిన్న 10 వరకు చెప్పుకున్నాం. ఏంటి, 10 వరకు చెప్పుకున్నావా? 10 వరకు చెప్పుకోవడం కాదండి నీ మోహం. రామాయణం ఎంతవరకు చెప్పుకున్నావు అని అడుగుతున్నాను. అద్దా, రామాయణమే 10 వరకు చెప్పుకున్నామ్మా. రామాయణం 10 వరకు కాదే, ఎన్నో సర్గ వరకు చెప్పుకున్నాం. నువ్వు సగ్గ పేరు చెప్పట్లేదు కదా. అదేలే, ఎంతవరకు చెప్పుకున్నాం? నిన్న భగీరథ ప్రయత్నం చెప్పుకున్నాం. గంగావతరణ చెప్పుకున్నాం కదా. ఈ గంగావతరణ చెప్పేసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి, రామ బజ్జో బజ్జో, లక్ష్మణ నువ్వు కూడా బజ్జో, మళ్ళీ పొద్దున్నే మనం గంగా నది దాటి అవతల వైపు వెళ్ళాలి కదా అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ బజ్జుంటారు. పొద్దున్నే లేచి గంగా నదిని దాటుతారు. గంగా నది తీరంలో ఒక నగరం ఉంటుందన్నమాట. ఆ నగరం పేరు విశాల అన్నమాట. అప్పుడు రాముడు ఆ నగరాన్ని చూసి, అబ్బా అమరావతి వలె ఉంది ఈ నగరం, దీని గురించి నాకు చెప్పండి అని చెప్పి విశ్వామిత్ర మహర్షిని అడుగుతారు. అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండదా? మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అది. అది కాదు, దేవతల నగరం అని మా తెలుగు మాస్టర్ చెప్పారు. అవును. అయితే అప్పుడు ఆ నగరం గురించి విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. పూర్వం దితిపుత్రులు అదితిపుత్రులు ఏమనుకుంటారు అంటే, ముసలివాళ్ళు అవ్వకుండా రోగం రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, క్షీరసాగరాన్ని మధించి దానిలో నుంచి అమృతం వస్తుంది కదా, అది గనక మనం తీసుకున్నాము అంటే మనకి ఎటువంటి రోగాలు రావు అని చెప్పి వాళ్ళేమో క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటారు. ఆ క్షీరసాగరాన్ని దేనితో మదిస్తారు అంటే, మందర పర్వతాన్నేమో కవ్వంగా చేసుకుంటారు, వాసుకునేమో తాడుగా చేసుకుంటారు. అలా క్షీరసాగరాన్ని చిలుకుతూ ఉంటారనమాట. అలా క్షీరసాగరాన్ని 1000 సంవత్సరాలు చిలికిన తర్వాత అప్పుడేమవుతుంది, మరి ఆ పర్వతానికి కట్టింది ఏంటి? పాము కదా. ఆ పాము నోట్లో నుంచి విషం వచ్చేస్తూ ఉంటుంది. విషం వచ్చేస్తే అది హాలాహలం కదా, మొత్తం అందరినీ దగ్ధం చేసేస్తూ ఉంటుందన్నమాట. దేవతలకి భయం వేస్తుంది. భయం వేసి పరుగు పరుగున వచ్చి శంకరుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర పరమేశ్వర మమ్మల్ని రక్షించండి, మేము క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే హాలాహలం వచ్చేసింది, మాకు భయం వేస్తోంది, అలా అయినా సరే మీరు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి అడుగుతారు. అలా అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తారంటే, మీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా, నేను ఆ హాలాహలాన్ని తీసుకుంటానని చెప్పి అక్కడికి వచ్చి హాలాహలాన్ని ఏం చేస్తారంటే, నేరేడు పండు మనం తింటాం చూసావా, అలా నోట్లో డుబుక్కమని పెట్టేసుకుంటారనమాట. అలా పెట్టేసుకొని ఈ కంఠంలో దాచుకుంటారు. అందుకే మనం పరమేశ్వరుడి ఫోటోని చూస్తే కంఠం దగ్గర నల్లగా ఉంటుంది కదా, అందుకనన్నమాట నీలకంఠుడు అంటారు కదా. నీలకంఠుడు అని అందుకే అంటారు. అలా గొంతులో పెట్టేసుకునేసరికి అందరూ అమ్మయ్య బతికండ్రా బాబు అని చెప్పి మళ్ళీ వస్తారు. అమ్మ, ఇక్కడ నేను ఒక పద్యం చెప్పనా? చెప్పు. నువ్వు భాగవతంలో నేర్పించావు. మృంగరి వారు విభుండని మృంగరిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. ఇంకోటి కూడా ఉంది. శిక్షింతు హాలాహలమును భక్షింతు మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతును ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. గుడ్, వెరీ గుడ్. నీకు ఎన్నొచ్చు భాగవతంలో పద్యాలు? అవి బోల్డన్ వచ్చు, గంగావతరణ వచ్చు, గజేంద్ర మోక్షం వచ్చు, ఇంకా భాగవతచ్చు, ప్రహ్లాదుడు పుట్టడం వచ్చు, నృసింహ ఆవిర్భావం వచ్చు, ఇంకొన్ని పద్యాలు. కాబట్టి పిల్లలు మీరు కూడా ఈ పద్యాలు అవన్నీ నేర్చుకుంటే ధారణ శక్తి చాలా బాగా వస్తుందన్నమాట. పెద్ద అయిన తర్వాత ఎవరైనా ఏదైనా అడుగుతున్నారనుకోండి, వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఈ క్షీరసాగరాన్ని మధించడానికి వచ్చేసారు కదా. ఈసారి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే పర్వతం లోపలికి వెళ్ళిపోతుంది, నీళ్లు కదా. పర్వతం లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఈసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు.
విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించు, మేమేమో క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే పర్వతం లోపలికి వెళ్ళిపోతుంది, మాకు ఏదైనా సరే ఉపాయం చెప్పు, మమ్మల్ని కాపాడు అని చెప్పి అంటారనమాట. అప్పుడు శ్రీహరి ఏం చేస్తారు అంటే 1,00,000 యోజనాలు విస్తృతంగా ఉన్న కూర్మ రూపాన్ని ధరిస్తారు. మరి కింద కూర్మ రూపం కూడా పెద్దది ఉండాలి కదా, అందుకని అలా మహావిష్ణువు ఏం చేస్తారు అంటే దేవతలకి సహాయం చేస్తారనమాట. ఇంకా 1000 సంవత్సరాలు గడిచిపోతే అందులో నుంచి ధన్వంతరి అని ఆయుర్వేద స్వరూపం అనమాట. ఆయన ఆ క్షీరసాగరంలో నుంచి ఉద్భవించారు. ధన్వంతరిని మనం తలుచుకున్నాము అంటే ఎటువంటి రోగమైనా సరే దాని నుంచి బయటపడిపోయే మార్గం కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకో ధన్వంతరి శ్లోకం కనుక చదివితే చాలా మంచిది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత అప్సరసలు కూడా ఈ క్షీరసాగరాన్ని నుంచే వస్తారు. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సముద్రంలో నుంచి. సముద్రం నుంచి ఎలా వస్తారు? ఇప్పుడు మనం పెరుగుని చిలుకుతున్నాం అనుకో, పెరుగుని చూసినప్పుడు అందులో వెన్న ఉంది అనే విషయం మనకు తెలుస్తుందా? తెలియదు కదా. చిలుకుతూ ఉండగా ఏమవుతుంది? అలాగే సముద్రంలో కూడా ఇది మామూలు సముద్రం కాదు, క్షీరసాగరం అనమాట. దీని గురించి నేను మళ్ళీ భాగవతంలో చెప్పినప్పుడు నీకు బాగా వివరంగా చెప్తాను, సరేనా? ఇందులో నుంచి అప్సరసలు వచ్చారు. అప్సరసలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అప్సు అంటే నీరు అనమాట, అంటే జలము, క్షీరము అని చెప్పి పేరు. మరి ఈ క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఆ రసానికి వీళ్ళందరూ వచ్చారు కదా, అందుకే వీళ్ళని అప్సరసలు అని చెప్పి పిలుస్తారు. వీళ్ళు ఎంత అందంగా ఉంటారో తెలుసా? అద్భుతంగా ఉంటారనమాట. అలా నీలాగే ఇంకా అందం అంటే నీతో పోల్చేసుకుంటావు. అలా 60 కోట్ల మంది అప్సరసలు ఆ క్షీరసాగరం నుంచి వచ్చారు. ఆ తర్వాత ఆ క్షీరసాగరం నుంచి వరుణుని కూతురు వారుణి, ఈవిడ్ని మధ్య దేవత అని చెప్పి అంటారనమాట. అందంగా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ కూడా ఈ సముద్రంలో నుంచే వస్తుంది. వచ్చి తనని ఎవరు వివాహం చేసుకుంటారు అని బయటకు వస్తుంది అనమాట. అలా బయటకు వచ్చినప్పుడు దితిపుత్రులు మాత్రం మాకొద్దు, మేమేం వారుణుని స్వీకరించము అని చెప్పి స్వీకరించరు. అమ్మ దితిపుత్రులు అంటే దేవతల రాక్షసులు. కానీ అదితిపుత్రులు ఏం చేస్తారు అంటే ఈ వారుణిని స్వీకరిస్తారు. ఈ వారుణిని స్వీకరించకపోవటం వల్ల దైత్యులేమో అసురులవుతారు, ఈ వారుడిని స్వీకరించటం వల్ల దేవతలవుతారు ఈ అదితిపుత్రులు అనమాట. అయితే ఈ వారుణిని సుర అని కూడా పిలుస్తారు. ఇలా పాల సముద్రం నుంచి అందుకే దేవతలకు సూరులు అని పేరు వచ్చిందా? సూరులు అని పేరు వచ్చింది. ఈ క్షీరసాగర్ నుంచి ఉచ్చైశ్రవము అనే అశ్వం వచ్చిందనమాట. పేర్లు గుర్తుపెట్టుకొని మళ్ళీ అడుగుతాను. అమ్మ ఉచ్చైశ్రవము అని ఎక్కడో చెప్పావు, గుర్రం పేరు. ఉచ్చైశ్రవం లక్షణాలు చెప్పాను, నువ్వు మళ్ళీ గుర్తుపెట్టుకున్నాక రేపు చెప్పు. కౌస్తుభము అనే మణి, అలాగే అమృతము వచ్చాయన్నమాట. అప్పుడు అమృతం వచ్చింది కదా, అమృతం కోసమే కదా ఈ సముద్రాన్ని చిలుకుతున్నారు. అమ్మా ఆరోగ్యం కావాలి, రోగాలు అక్కర్లేదు అంటే ఇందాక వచ్చిన ధన్వంతరిని అడగచ్చు కదా. అడగచ్చు అనుకో, ఈ తెలివితేటలు అప్పుడు వాళ్ళకి రాలేదు కదా, వాళ్ళేమో అమృతం కోసం కదా వాళ్ళు అడుగుతున్నారు. అందుకనే ఈ మధ్యలో వచ్చిన దాన్ని దేన్ని పట్టించుకోకుండా, దేని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, వాళ్ళు దేనికోసమైతే ఈ సముద్రాన్ని మధించాలి అని అనుకున్నారో ఆ టార్గెట్ని వాళ్ళు రీచ్ అయ్యారనమాట. నువ్వు కూడా ఏం చెయ్యాలి అంటే అమృతాన్ని సంపాదించాలా? కాదు, నువ్వు చదువుకునేటప్పుడు ఎవరైనా లలిత నువ్వు బాగా చదువుతున్నావు అనగానే పొంగిపోయి అక్కడే ఆగిపోకూడదు. నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి, ఆ తర్వాత స్టేట్ ఫస్ట్ రావాలి అని మనం టార్గెట్ పెట్టుకుంటే అది రీచ్ అయ్యే వరకు మన ప్రయత్నాన్ని ఆపకూడదన్నమాట. అమ్మ క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వద్దా? అదే లేవే, నేను మర్చిపోయాను. సరే, ఇప్పుడు అమృతం వచ్చేసింది కదా, ఇప్పుడు మొదలైందనమాట గొడవ. ఈ దేవతలు దైత్యులు ఇంకా మాకు కావాలి అంటే మాకు కావాలని చెప్పి ఈ అమృతం కోసం దెబ్బలాడేసుకుంటున్నారు. నేను తమ్ముళ్ళలాగా
ఆ సందర్భంలో ఏమవుతుందంటే దేవతలు ఎక్కువ మంది అసురులని సంహరిస్తే వీళ్ళు మరి ఊరుకుంటారేంటి, ఒకళ్ళకొకళ్ళు ఇంకా అసలు మామూలు యుద్ధం కాదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే దైత్యులు రాక్షసులు ఒక పక్షాన చేరిపోతారు, దేవతలేమో ఇంకొక పక్షాన చేరిపోతారు. అసలు యుద్ధం జరుగుతుంది. బాబోయ్, 3 లోకాలకి ఇదెక్కడ యుద్ధం రా బాబు అనుకుంటారనమాట. అలా యుద్ధం అయిపోతూ ఉంటే వీళ్ళకి ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఇలా నాకు కావాలి అంటే అమృతభాండం ఉంటుందేంటి, కింద పడుతుంది కదా. అమ్మ, అంత చిన్న అమృతం వాళ్ళకి ఎలా సరిపోతుంది? అక్షయ పాత్ర అంటారు కదా, అలాంటిదన్నమాట. అమృతం ఒక చుక్క వేసుకున్నా సరే దాని ఫలితం వస్తుంది. మందుని బిందుడు తాగేరు, ఒక చుక్క తాగుతారు. అమృతం కూడా అంతే, వచ్చిన బిందంతా తాగరు అనమాట. అప్పుడేమో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారు అంటే తన మాయా ప్రభావంతో జగన్మోహిని రూపాన్ని దాల్చి క్షణంలో ఆ అమృత కలశాన్ని చేతిలోకి తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరబ్బా ఇలా వచ్చారు అని చెప్పి వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారనమాట. అలా చూస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ శ్రీ మహావిష్ణువు ఏం చేశారు అనేది రేపు తెలుసుకుందాం. అమ్మ, అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. ఈరోజు చిన్న కథ చెప్పు. చిన్న కథ ఏం చెప్పలేదు కానీ ఇంకా బజ్జో రేపు మిగతాది తెలుసుకుందాం. నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి చెప్పు. ఈరోజు ఇంకా హోంవర్క్ కూడా చేయలేదు నువ్వు. నువ్వు చేస్తావా? నేనా? నేను చేస్తే నీకు మార్కులు వస్తాయా? హోంవర్క్ మార్కులేరమ్మా. మార్కులేరు కానీ ఎక్కాలి అవన్నీ చదవాలంటే నువ్వే చదవాలి. నువ్వు రామా ఇప్పుడు పడుకునేటప్పుడు ఏం చేయాలి? నువ్వే చెప్పేస్తావు కదా. అదే నువ్వు చెప్పు. శ్రీరామ శ్రీరామ అంటూ బజ్జోవాలి. ఇంకా హోంవర్క్ చేయాలి రేపు పొద్దున్నే అనుకుంటూ బజ్జోవాలి. ఇంకా జుట్టుకి రబ్బర్ బ్యాండ్ నారాయణ నారాయణ అంటూ బజ్జోవాలి. జుట్టుకు కూడా రబ్బర్ బ్యాండ్ తీకి. ఈసారి కనుక రబ్బర్ బ్యాండ్ తీసావో నీ సంగతి చెప్తాను. ఇప్పుడు చెప్పవా? ఇప్పుడు చెప్పను. నువ్వు రేపొద్దున వచ్చాయి స్రవం యొక్క లక్షణాలు చెప్పాలి, సరేనా? సరే.